ఇశ్రాయేలుకు మొదటి రాజాయా? మరి గట్టిగా చెప్పు. సౌలు. ఇశ్రాయేల్ ప్రజలకి, మన ఇశ్రాయేల్ ప్రజలకి మొదటి రాజు ఎవరు? సౌలు గారు. ఇశ్రాయేల్ రాజులందరూ ఎంతమంది? 42 మంది. ఐక్యరాజ్యం ఉన్నప్పుడు ఏలిన వారు 3. మొదటి రాజు సౌలు, రెండవ రాజు చెప్పాలి దావీదు, మూడవ రాజు సొలొమోను మహారాజు. వీళ్ళు 3 ఉన్నప్పుడు అందరు కలిసే ఉన్నారు. సంఘమంతా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిసే ఉన్నారు. ఈ సొలొమోను రాజు చనిపోయిన తర్వాత ఆయన కడుపులో పుట్టిన కొడుకు రెహబాము, ఆయన దాసుని కొడుకు యారోబాము, వీళ్ళిద్దరూ గొడవబడి ఘర్షణపడి విడిపోయారు. 10 గోత్రాలు ఒక పక్కన, 2 గోత్రాలు ఒక పక్కన. యూద గోత్రానికి రెహబాము, ఇశ్రాయేల్ గోత్రానికి యారోబాములు వాళ్ళు రాజ్యం పరిపాలన చేశారు. యూద రాజులేమో 20 మంది, ఇశ్రాయేలీల రాజులేమో 19 మంది. కలిసి ఉన్నప్పుడు 3 రాజులేమో 3, 19, 23, మొత్తం మీద 42 మంది రాజులు ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించారు. ఈ చరిత్ర మనకు అప్పుడప్పుడు తెలుస్తూనే ఉంది. దైవజనుల ద్వారా మనం వింటూనే ఉన్నాం. మనం వినాలి, తెలిసి ఉండాలి. బైబిల్ అంతా హృదయంలో ఉండాలి. రేపు బైబిల్ కరువు అవ్వచ్చు. కాబట్టి హృదయం అనే పలక మీద వాక్యాలను రాసి పెట్టుకోవాలి. మన ఇశ్రాయేల్ ప్రజల చరిత్ర అంతా కూడా నోటెడ్ అయి ఉండాలి, కంఠస్థ చేయాలి. ఈరోజు నేను ఇశ్రాయేల్ ప్రజలకి రాజైన సౌలు గురించి కొన్ని మాటలు చెప్తాను. మీరు చాలాసార్లు విన్నారు, మరొకసారి రిపీట్ చేస్తున్నా, జ్ఞాపకం చేస్తున్నా. ఇశ్రాయేల్ మొదటి రాజు అయిన సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అందులో 2 సంవత్సరాలే దేవునికి ఇష్టమైనటువంటి పరిపాలన జరిగింది. 38 సంవత్సరాలు ఫెయిల్ అయ్యిండు. 2 సంవత్సరాలు మాత్రమే దేవుని దృష్టికి యథార్థంగా రాజ్యము పరిపాలన చేసిండు సౌలు రాజు. మిగతా 38 ఫెయిల్ అయ్యిండు. దేవునికి ఇష్టం కానటువంటి ప్రవర్తన జరిగించాడు. ఆయన గురించి ఒక మాట నేను చదువుతాను, మనందరం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందామా? అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనం. అందరు కలిసి చదువుకుందాం. సౌలు అతని కుమారులను తరుముచు యోనాతానును అబినాదాబును మెల్కిషువ అను సౌలు యొక్క కుమారులను హతం చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయువారి కంటబడి వారి చేత బహుగా గాయము నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాసము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరూ ఒక్క దినముననే మరణమైరి. పరలోకపు తండ్రి, ఈ వాక్యము, ఈ లేఖనం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యం మీరు విన్నారు కదా. ఇశ్రాయేల్ మొదటి రాజు ఏమయ్యాడు? దుర్మరణమయ్యాడు.
ఎందుకు ఈయన మరణమయ్యాడు, ఎందుకు తన కత్తి మీద తను పడి చచ్చిపోయాడు, అసలు ఎవరు ఈయన, ఏం జరిగింది అనేది హిస్టరీ లోపలికి వెళ్తే మనకు తెలుస్తుంది. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఎందుకు ఇలాంటి హీనమైన స్థితికి దిగజారిపోయాడు? తాను చనిపోయాడు, తన 3 కుమారులు చనిపోయారు, తన కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? కారణాలు ఏంటి? ఆయన ఏం చేశాడు? దేవుడు ఇటువంటి దుస్థితికి ఎందుకు అప్పగించాడు అనేటువంటి ఆలోచన మనం చేస్తే మనం ఆత్మీయంగా బతకడానికి వీలవుతుంది. స్తోత్రం చెప్పండి. మనలో కూడా ఏమైనా పొరపాట్లు అపరాధాలు ఉంటే సరి చేసుకోవడానికి వీలవుతుంది. మనం వినాలి, నేర్చుకోవాలి. ఎవరి సౌలు? ఎందుకు ఈ ఆత్మహత్య చేసుకున్నాడు? ఎందుకు ఇలాగ నాశనానికి గురయ్యాడు? కారణాలు ఏంటి? మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో మనం జర ముందుకెళ్ళాలి. 8వ అధ్యాయం చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సంఘటన జరిగింది. మన ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి సమూయేలు ప్రవక్త దగ్గర ఈ విధంగా మనవి చేశారు. మన పితరులు ఏం చేశారు చూడండి ఒకసారి. 8:4 వచనం. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గల వారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను గనుక. చాలు ఇక్కడ విన్నారు కదా ఏం జరిగిందో. నేను చెప్తున్నా, కొంచెం లోతుకు వచ్చి చెప్తున్నా. ఇశ్రాయేల్ ప్రజలకి రాజు లేనప్పుడు ఎవరు నాయకుడుగా ఉన్నారంటే సమూయేలు ప్రవక్త నాయకుడుగా ఉన్నాడు. ఆయన ప్రవక్తగా ఉన్నాడు, నాయకుడుగా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు. అన్ని పదవులు ఆయన్నే చేస్తున్నాడు ఆ టైంలో. ఈ సమూయేలు ఎవరో మీకు తెలుసు కదా, అన్న కుమారుడు. అన్న ఉంది కదా బైబిల్లో, కన్నీటి ప్రార్థన చేసే అన్నమ్మ. ఆ అన్నమ్మ కుమారుడే ఈ సమూయేలు. ఈ సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఉన్నాడు. బాలుడు నుంచి ముసలుడయ్యేంత వరకు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన నాయకుడుగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు. అలాంటి సమయంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేశారంటే, ఇశ్రాయేల్ ప్రజల పెద్దలందరూ వచ్చి ఒక ఆలోచన చేశారు. ఎందుకో వాళ్ళకు పాడుబుద్ధి వచ్చింది. మాకు ఒక నాయకుడు కావాలి అని వచ్చిర్రు. మాకు ఒక రాజు కావాలి, ఒక కొత్త రాజు. అయ్యా, నువ్వు వృద్ధుడవు, ముసలివాడవు, నువ్వు వద్దు, మాకు ఒక కొత్త నాయకుడు, ఒక కొత్త రాజు కావాలని వాళ్ళు సమూయేలు ప్రవక్త దగ్గర అడగడం జరిగింది. అది సమూయేలు ప్రవక్తకు ప్రతికూలంగా ఉందంట, అనుకూలంగా లేదు ఆ మాట. ఆయనకు నచ్చలే ఆ మాట, అది ప్రతికూలంగా ఉంది. ప్రవక్తకు బాధ అనిపించింది. ఎందుకు ఈ ప్రజలు, వీళ్ళకేం పోయే కాలం వచ్చింది, నాయకుడు కావాలి, మాకు రాజు కావాలంటున్నారు, ఒక కొత్త రాజు అని ఆయన బాధపడ్డాడు. వీళ్ళు మాటికి సమూయేలు ప్రవక్తను విసిగించారు. మాకు రాజు కావాలి, మాకు రాజుని అభిషేకించు, మాకు రాజు కావాలి, ఇదే పాట. సమూయేలు ఏం చేశాడంటే ఈ విషయాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళాడు. దేవా యెహోవా, ఇశ్రాయేల్ ప్రజలు నన్ను విసిగిస్తురయ్యా, నన్ను త్రోసివేశారు వాళ్ళు. నేను నాయకుడిగా వద్దంట, ఒక కొత్త నాయకుడు కావాలంట వాళ్ళకు. మరి ఏమంటావయ్యా
అని ఈ సమూయేలు ప్రవక్త దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి ఈ విషయాలన్నీ దేవునికి చెప్తే దేవుడు ఏం చేశాడు చూడండి. ఎక్కడ ఈ మాట? 4వ వచనం 7వ వచనం చూద్దాం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, సమూయేలుకు యెహోవా ఏమని సెలవిచ్చాడు? జనులు నీతో చెప్పిన మాటలన్నీ ప్రకారము జరిగింపుము. జనులు నీతో చెప్పినట్టు జరిగించు. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చూసారా దేవుడు ఎంత బాధపడుతున్నాడు? చూడండి సమూయేలు, వాళ్ళు నిన్నే కాదు విసర్జించింది, వారిని ఏలకుండా నన్నే వాళ్ళు విసర్జించారు అని యెహోవా బాధపడ్డాడు. వింటున్నారా? చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వింటున్నట్టు అర్థమవుతుందన్నమాట. దేవుడు సమూయేలుతో ఏమన్నాడంటే, నువ్వు బాధపడకు సమూయేలు, నువ్వు బాధపడకు, వాళ్ళు నిన్నే కాదు నన్ను విసర్జించారు, నన్ను కూడా వాళ్ళు త్రోసివేశారు. ఆ మాట మీరు కోట్ చేసుకోండి. 7వ వచనం మరొకసారి చదువుకుందాం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నీ ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఏలకుండా నన్నే విసర్జించిరు సమూయేలు అని బాధపడ్డాడు. అంటే ప్రవక్తని విసర్జించారు వాళ్ళు, దేవుని కూడా విసర్జించారు వాళ్ళు. వాళ్ళు ఇష్టానుసారంగా ఒక రాజు కావాలంట. నువ్వు వృద్ధుడవు, నువ్వు వద్దు, మాకు వేరే రాజు కావాలి. వేరే రాజు అయితే ఏం చేస్తాడంట, వీళ్ళకు యుద్ధానికి ముందు పోతాడంట, వాళ్ళకి న్యాయం తీరుస్తాడంట అని ఈ జనాలు అడుగుతున్నారు. ఈరోజు కూడా చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది అలాగా ఉన్నారు. వృద్ధుడు, చిన్నోడు, చదువుకున్నోడు, చదువు లేనోడు, ఇలాంటి ఆలోచనలు చేయొద్దు. ఇది దైవికమైన ఆలోచన కాదు. ఈరోజు చాలామంది ఏం ఆలోచన చేస్తారు తెలుసా? పెద్ద పెద్ద సేవకుడు అయితేనే మంచి వాక్యం చెప్తాడు, చిన్న సేవకులకు వాక్యం చెప్ప నీకు రాదు అంటారు. పెద్ద చర్చికి వెళ్తేనే ఆశీర్వాదాలు వస్తాయి, చిన్న చర్చి కాడ ఆశీర్వాదాలు రావు అనుకుంటారు వీళ్ళు మూర్ఖంగా. నాకు తెలిసి పెద్ద పెద్ద సేవకులకు వాక్యం చెప్పినప్పుడు నేను విన్నా, పెద్ద సేవకుల కంటే చిన్న సేవకులు మంచి ఆత్మీయమైన వాక్యం చెప్పంగా నేను విన్నా. పెద్ద సేవకుల కంటే కూడా చిన్న సేవకులు మంచి బోధ చేసేవాళ్ళు, మంచి వాక్యం చెప్పేవాళ్ళని నేను చూసిన. పెద్దవాళ్ళు చెప్తారు, అలాగే చిన్నవాళ్ళు చెప్తారు. అది ఆత్మ ప్రేరణతో చెప్పే బోధ కావాలి, పరిశుద్ధాత్మ చేత మాట్లాడే మాటలు కావాలి, ఆత్మ నేర్పు మాటలే మాట్లాడాలి. పరిశుద్ధాత్మ ప్రేరణతో సందేశం ఇవ్వాలి. కానీ మానవ తలంపుతో ఇతడు చదువుకున్నాడా, చదువుకోలేదా, ఇతడు డిగ్రీలు చేశాడా, చెయ్యలేదా, ఇతడు సూటు బూటు మంచిగా ఉన్నాడా. ఈరోజు చాలామంది ఏం చూస్తారు? పై రూపాన్ని చూస్తారు. సూటు బూటు టై డిగ్రీలు, నేను అది చేసినా ఇది చేసినా అవి చూస్తారు. ఈ ప్రజలు కూడా అదే చూస్తున్నారు. నువ్వు వృద్ధుడవు, మాకు వేరే వ్యక్తి కావాలి, మంచి అజానుభావుడు కావాలి, ఎత్తైన వాడు కావాలి, లంబకు లంబ ఉండాలి, చాలా లావు ఉండాలి, బాగా చదువుకొని ఉండాలి, కండబలం ఉండాలి, ఇంకేం బలము, ధనబలం ఉండాలి, ఇంకా అన్ని బలాలు ఉన్నవాడు మాకు కావాలని చూస్తున్నారు. అది సమూయేలుకి ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా లేదు. వాళ్ళు అడిగిన మాట కరెక్ట్ అనిపించలే. ఈరోజు మనం కూడా ఆలోచించాలి. ఎవరు చదువుకున్న ఆయన దగ్గరనే వాక్యం ఉంటుందా? చదువు లేని దగ్గర లేదా? పౌలు భక్తుడు 20 డిగ్రీలు చేసిండంట. ఏమంటావు జాషువా? 12 డిగ్రీలు చేసిండట. పేతురేమో 1 డిగ్రీ కూడా చేయలే.
పేతురు చేపలు పట్టుకునే పేతురు ఎన్ని డిగ్రీలు చేసిండు? ఒక్కటి కూడా చేయలే. 12 డిగ్రీలు చేసిన ఆయనేమో పౌలు. అయితే పౌల్ని ఎక్కడ సేవకు పంపిండు దేవుడు? చదువు రాణుల దగ్గరికి పంపిండు. ఈ డిగ్రీలు ఏం పని చేయలే అక్కడ. దేవుని ఆత్మ నడిపింపు కావాలి కానీ డిగ్రీలు కాదు, డబ్బులు కావు, ఆస్తులు కావు, అంతస్తులు కావు, బల్గము కాదు. పౌల్ని 12 డిగ్రీలు చేసిన పౌల్ని పల్లెటూరుకు పంపిండు, చదువు లేని వాళ్ళ దగ్గరికి, అన్యుల దగ్గరికి. ఏమి డిగ్రీలు చేయలే, ఒక్క డిగ్రీ కూడా చేయలే. చేపలు పట్టుకునే పేతుర్ని అయ్యగారిగా చేసి యూదులకు వాక్యాన్ని బోధించేటట్టుగా, యూదులకు ఒక నాయకునిగా, ఒక దైవజనునిగా, ఒక పాస్టర్గా ఆయన మీదనే సంఘాన్ని కట్టిండు దేవుడు. ఏం డిగ్రీలు చేయలేని పేతురు మీద సంఘం కట్టిండు. తెలుసు కదా మీకు. దేవుని ప్రణాళిక వేరు, దేవుని తలంపులు వేరు, మానవుని తలంపులు వేరు. మానవుడేమో పై రూపం చూస్తూ ఉంటాడు. చదువుకుండా డిగ్రీలు చేసిండా? కారులో వచ్చిండా ఈ బోధకుడు? కారు మీద వచ్చిండా? బైక్ మీద వచ్చిండా? నీకు ఎందుకురా అదంతా? దరిద్రుడా, నీకు కొత్త రాజు కావాలనా? సమూయేలు ప్రవక్త నచ్చలేదా? సమూయేలు ప్రవక్త దేవునికి ఇష్టమైన ప్రవక్త. ఆయన వద్దని ఆయన త్రోసివేసి, దేవుని కూడా త్రోసివేసి, ఈరోజు మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలని విసికించిరు. విసికిస్తే దేవుడు ఏమన్నాడు? ఇచ్చేయన్నాడు. దేవుని విసికించొద్దు. కొంతమంది ప్రార్థన చేస్తారు. ఒక అమ్మాయి అంట అబ్బాయి కొరకు ప్రార్థన చేస్తూ ఉందంట. అబ్బాయి జర అందంగా ఉంటాడు అనుకో, ఎర్రగా పుల్లగా ఉంటే ఇక అబ్బాయిని ఈమె ప్రేమించినట్టుంది, ఆయన్నే కావాలని వాళ్ళ అమ్మనాయనకి చెప్పింది, వాళ్ళ అయ్యగారికి చెప్పింది, దేవుని దగ్గర ప్రార్థన చేసింది. వాళ్ళ అమ్మనాయన వద్దన్నారు, దైవజనుడు కూడా వద్దన్నాడు, దేవుడు కూడా వద్దన్నాడు. వద్దన్నా సరే అమ్మాయి ఏం చేసింది? ఆయనే కావాలి, లేకపోతే నేను చచ్చిపోతా. ఈ మధ్యలో ఇది ఎక్కువ, ఇదేమంటారు దీన్ని, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నేను చచ్చిపోతా, ఆయన చేయకపోతే నేను చచ్చిపోతా. అయ్యో చచ్చిపోతుందేమో, ఇన్ని రోజులు కని పెంచినాం, పెద్దగా చేసినాం, 20 ఏళ్ళు వచ్చినాయి, 18 ఏళ్ళు వచ్చినాయి, సావడం కంటే బతకడం మంచిదని చేసుకుపోయాయి అంటారు కొంతమంది. చేసుకున్నాక అనుభవిస్తారు నరకం. ఆమె పట్టుబట్టి అడిగితే దేవుడు అన్నాడట చేసుకుపోను. చేసుకుంది, పెళ్లి చేసుకున్నాక 2 బిడ్డలు పుట్టిరు. ఆ తర్వాత వదిలిపెట్టి పోయిండు, ఇంకోదాన్ని చేసుకుండు. ఇక అప్పుడు లబో దిబో మనం మొత్తుకుంటుంది. ఇంకోటి చేసుకోకుండా అయింది, తాను సుఖపడకుండా అయిపోయింది. అటు కాకుండా ఇటు కాకుండా ఉట్టికి అందలే, స్వర్గానికి అందలే, జీవితం అంతా నాశనం అయిపోయింది. ఈ ఇజ్రాయేల్ ప్రజల సంగతి కూడా అట్లనే ఉంది. మాకు రాజు కావాలి, రాజు కావాలని ఒకటే పట్టుబడితే దేవుడేమన్నాడు? రాజుని ఇచ్చేయమన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఇశ్రాయేల్ గురించి సమూయేలు ఒక మాట చెప్పిండు. అయ్యా ఇశ్రాయేల్ పెద్దలారా, మీరు రాజుని అడుగుతురు కానీ ఆ రాజు మంచోడు కాదు అన్నారు. చెప్పిండు ఆల్రెడీ. ఆ మాట ఎక్కడో చూడు, ఆ మాట ఎక్కడుంది? బైబిల్లో చూద్దాము. 18వ వచనం, 8వ అధ్యాయం 18వ వచనంలో, ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును. ఇక్కడ సమూయేలు ప్రవక్త ముందే చెప్పిండు, మీరు రాజు కావాలి, రాజు కావాలి అడుగుతారు కదా, ఆ రాజు వలన మీరు కష్టాలు అనుభవిస్తారు, ఆ రాజు వలన మీరు ఇబ్బంది పాలవుతారు, ఆ రాజు మిమ్మల్ని కఠినంగా పరిపాలిస్తాడని చెప్తుండ కూడా కావాలి మాకు అంటారు వీళ్ళు మొండోళ్ళు. ఈరోజు కూడా కొత్త కొత్త పాస్టర్లను ఎన్నుకుంటారు కొంతమంది, కొత్త కొత్త బోధకులు, కొత్త కొత్త పాస్టర్లు. ఈ ఉన్న పాస్టర్ని ప్రేమించే శాత కాదు, ఈ ఉన్న పాస్టర్కి కానికయ్యే శాత కాదు, ఇక్కడ ఉన్న మందిరానికి సహాయం చేసే శాత కాదు, కానీ ఎక్కడో వెళ్ళి అక్కడ సహాయం చేసి ఇక్కడ తేలుతారు బుడుముక్కలాగా. భక్తి అనేది అది కాదు. తిరుగుడు రోగం వద్దు భక్తి.
యెహోవా మందిరంలో నాటబడిన వారై నువ్వెక్కడ పరిచర్యలో ఉన్నావో ఆ సంఘాన్ని, నీ అందుబాటులో ఉన్నటువంటి సంఘాన్ని, అందుబాటులో ఉన్నటువంటి మందిరాన్ని, దైవజనుని ప్రేమించడం నేర్చుకో. అక్కడ పరిచర్య చేయి. అక్కడ అనేక మందిని తీసుకురా, చర్చికి తీసుకురా అనేక మంది అన్యులను. ఇది శాత కాదు. తిరిగి 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 అలసిపోయి ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటారు. రావు. ఒక సేవకునిగా చెప్తున్నా, మందిరాలన్నీ తిరిగితే ఆశీర్వాదాలు రావు, చివరికి శాపం వస్తుంది. జాగ్రత్త. ఇది వాక్యం ఒప్పుకోదు. అన్ని మందిరాలు తిరగడం వాక్యం ఒప్పుకోదు. ఎక్కడో మందిరంలో చచ్చిపోవాలి. కాబట్టి ఎప్పుడైనా సందేశాన్ని వినాలంటే మీటింగ్లు వెళ్ళొచ్చు, ప్రసంగాలకు వెళ్ళొచ్చు. కానీ సండే ఆదివారాలు వదిలిపెట్టేసి మందిరాలు తిరగడం మంచి పని కాదు. అది ఆశీర్వాదం రాదు. అది వాక్యానికి ఒప్పుకోదు. 2 గుర్రాల సవారు ఎవడన్నా కొడతాడా చెప్పండి? 2 యజమానులకు ఒక దాసుడు ఉండనేరడు. 2 గుర్రాల సవారు ఒకడు కొట్టనేరడు. 2 పడవల మీద అడుగుపెట్టి సముద్రంలో ప్రయాణం చేయలేడు. ఆ పడవ అటు పోతుంది, ఈ పడవ ఇటు పోతుంది, నువ్వు సముద్రం మునిగి చస్తావు. ఆ గుర్రం అటు పోతే, ఈ గుర్రం ఇటు పోతే, నువ్వు చచ్చిపోతావు. జాగ్రత్త. ఒక సంఘంలో సావాసం కలిగి ఉండు. దేవుడు నిన్ను అంచెలంచెలుగా దీవిస్తాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకంగా ఉండు, దేవుడు దీవిస్తాడు. సమూయేలు చెప్పిండు, అయ్యా మీరు రాజుని అడుగుతురు కానీ అతడు మంచివాడు కాదు, సరైనోడు కాదు చెప్పిండు. చూడండి ఆ మాటలు చూడండి. ఏం చెప్పాడు? 18 వచనం చదువుకుందాం. ఆ దినమున మీరు కోరుకొని నా రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. అయినను జనులు సమూయేలొక్క మాట చెవిన బెట్టనొల్లక అలాగున కాదు, జనములు చేయి రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధమును జరిగించునని. చూసారా? సమూయేలు చెప్పాడు. 10వ వచనం చూద్దాం. 8-10. సమూయేలు తనను రాజుగా అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వివరించి ఇలాగున చెప్పెను. మిమ్మల్ని ఎలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. ఇక్కడ ఇవన్నీ సంఘటనలు చాలా ఉన్నాయి. 10 నుంచి 19, 20 వచనాలు చూస్తే ఒక 30 రకాల, మీరు ఇప్పుడు చదవడానికి సమయం లేదు కానీ ఒక 30 రకాల నష్టాలు అక్కడ జరుగుతాయి ఆ రాజు ద్వారా అని సమూయేలు చెప్పాడు. అయినా సరే వీళ్ళు మాకు రాజు కావాలని పట్టుబట్టారు. అయిపోయింది, ముగించేస్తా నేను. వినండి ఏమని పట్టుబట్టారు వీళ్ళంతా? కొత్త రాజు కావాలి మాకు, సమూయేలు వద్దు. దేవుని కూడా పక్కకు పెట్టేసిరు. దేవుడే అంటుండు, సమూయేలు నిన్నే కాదు వాళ్ళు నన్ను కూడా త్రోసివేశారు, విసర్జించారు. నేను వాళ్ళని ఏలాలనుకున్నా, నేనే వాళ్ళకు రాజుగా ఉండాలనుకున్నా, నేనే వారికి నాయకుడిగా ఉండాలనుకున్నా, కానీ ఇశ్రాయేల్ ప్రజలు నన్ను కూడా విసర్జించిరు. సమూయేలు నన్ను కూడా విసర్జించారు. వాళ్ళకు రాజునంటే అభిషేకించి ఇచ్చేయి అన్నాడు దేవుడు. సరే, అప్పుడు సమూయేలు ఇశ్రాయేల్ ప్రజలకు ఒక రాజుని ఇవ్వాలి. ఆ సమయంలో ఏమైంది? ఒక ఆయన గాడిదలు పోయినాయి అని గాడిదలను వెతుక్కుంటా వచ్చి 9వ అధ్యాయంలో మనం చూడవచ్చు ఈ మాట. 9:2 వచనం. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీలో సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీసు యొక్క గార్ధవములు తప్పిపోగా కీసు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకొని పోయి గార్ధవములను వెతకమని చెప్పాను. ఇక్కడ ఏనండి, ఇశ్రాయేలుకు రాజు కావాలి, దేవుడేమో రాజును అభిషేకించి ఇచ్చేయాలకు అన్నాడు. వీళ్ళు రాజు కొరకు చూస్తుంటే ఒక ఆయన గాడిదలు వెతుక్కుంటూ వచ్చిండు. ఆయన పేరు ఏం పేరు? సౌలు.
ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, హైట్, పర్సనాలిటీ మంచిగుండు మనిషి. ఇతడు గాడిదలు వెతుకుంటా పోయిండు, కానీ గాడిదలు దొరకలే. వినండి, గాడిదలు దొరికినాయా? చెప్పరేంటి? దొరకలే. తిరిగి అలసిపోయారు. 3 రోజుల నుంచి వెతికిరట. 3 రోజుల నుంచి గాడిదలు వెతికిరు, కానీ ఆ గాడిదలు వీళ్ళకి దొరకలే. తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో ఈ పక్కన ఉన్నాడు కదా ఒక ఆయన పనివాడు. ఆ పనివాడు ఏమన్నాడంటే, అయ్యా సౌలయ్య, గాడిదలు దొరకలేవు, 3 రోజులైంది. కానీ ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఏ విషయమైనా చెప్తాడంట. మన గాడిదలు ఎక్కడున్నాయో చెప్తాడు ప్రార్థన చేసి. ఆయన దగ్గరికి పోదాంపా అని అనుకురు ఇద్దరు. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. మరి పోదామని ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. మరి అయ్యగారి దగ్గరికి వెళ్తున్నాం, కానీ ఆయనకు కానుక, ఒక ప్రవక్త దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళొద్దు కదా. ఆహా, మారు మనసు లేకపోయినా బాగుంది ఈ మాట. అయితే రిక్తాస్తములతో యెహోవా సన్నిధికి పోకూడదు కదా. ఏదైనా ఒకటి తీసుకొని పోవాలి. మనం కూడా నేర్చుకుందాం. ఏ సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు అంగూరు పండ్లు తీసుకెళ్ళండి, 1 డజన్ అరటి పండ్లు తీసుకెళ్ళండి. లేతే అవి ఉంటాయి, ఏంటి అవి ఏమంటారమ్మా? ఆరెంజీ, సంత్రాలు, తర్వాత ఇంకేంటి అవి ఏమంటారా? అవి అవ్వదిన్నది చూడు. అయ్యో, అవి చెప్తలేరేంది అసలు? యాపిల్స్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యాపిల్స్ తీసుకెళ్ళండి, ఏదో ఒకటి తీసుకెళ్ళండి. ఆ అయ్యగారు ఖుషి అవుతాడు అన్నమాట. అది ఒక 10-20 రూపాయల సొమ్మే కావచ్చు, ఓ 50 రూపాయలు, 100 రూపాయలు. కానీ ఎంత ఖుషి అవుతాడంటే అమ్మగారు, అయ్యగారు ఎక్కలేని దీవెనలు మీ మీద కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు మీరు అదే పని చేయండి, తప్పకుండా చేయండి. వాక్యంలో ఉంది, చేయాలి. అయితే వీళ్ళు అడిగిరు, అయ్యా మరి ఎట్లా వెళ్దాం, మన దగ్గర ఏం లేదు కదా అంటే, ఆయన అన్నాడు, 1/4 తులము వెండి ఉన్నది, అది తీసుకొని ఇద్దాము అన్నాడు. ఓకే, అయ్యగారి దగ్గరికి వెళ్ళిరు, 1/4 తులం వెండి తీసుకొని ఆయనకి ఇచ్చిర్రు, ప్రార్థన చేయించుకురు. అయితే అయ్యగారు అన్నాడు, సమయల్ అయ్యగారు ఏమన్నాడు తెలుసునా? మీరు 3 రోజుల నుంచి గాడిదలను వెతుకుతురు కదా అన్నాడు. వాళ్ళు చెప్పకముందే ప్రవచనం చెప్పిండు ఈయన. 3 రోజుల నుంచి వెతుకుతురు కదా గాడిదలు. వెతుకుతున్నామయ్యా, కనబడతలేవు. అయితే పలానా దగ్గర ఉన్నాయి, తీసుకోపోండి అన్నాడు ఆయన. ఒకటే మాట, పలాని ఏరియాలో ఆ గట్టు కింద మేస్తున్నాయి, పోండి తీసుకుపోండి అంటూ ఇంకొక మాట చెప్పాడు. నిన్ను రాజుగా చేయబోతున్నా అన్నాడు. నన్ను రాజు చేస్తావా? నేనేంటి, మీరు అనే మాట ఏంటి? నేను ఎంతటి వాడను, ఇశ్రాయేల్ గోత్రములలో ఎన్నిక లేని వాడనే. ఆ మాట చూడండి, ఆయన ఏమంటున్నాడంటే 9వ అధ్యాయం అనుకుంటా, 9వ అధ్యాయంలో ఎక్కడన్నా 21వ వచనం. అందుకు సౌలు, నేను చిన్నగా చదువు, దూరం పెట్టినాను. అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కానా, నా గోత్రం ఇశ్రాయేలులో గోత్రములో అల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారిలో అల్పులు కారా? అల్పులు వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు? నన్ను రాజుగా చేస్తా అంటున్నావు ఏందయ్యా అన్నాడు. ఎవరు? నీకు అర్థమవుతుందా కథ, స్టోరీ? సౌలు అంటుండు, నేను గాడిదల్లో వెతకడానికి వచ్చిన, అవి ఎక్కడున్నాయో చెప్తావేమని వచ్చిన. ఇప్పుడు నన్ను అకస్మాత్తుగా నాకు ఆలోచన లేదు, నన్ను ఇశ్రాయేల్ మీద రాజుగా చేస్తా అంటావేంటి, గాడిదలు వెతకటోని నన్ను అంటే, యెహోవా చెప్పిండు, దేవుడు చెప్పిండు, నిన్ను చేస్తున్నా అన్నాడు ఆయన. తొమ్మిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి
తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పి ఇలాగున సెలవిచ్చాడు. ఆగండి. మొత్తం మీద తైలబుడ్డి తీసుకొచ్చి సౌలు నెత్తి మీద పోసి ప్రార్థన చేసి ఇజ్రాయెల్ మీద రాజుగా అభిషేకించాడు. స్తోత్రం చెప్దాం ఇప్పుడు. హల్లెలూయా. ఈయన మొదటి రాజు, ఇశ్రాయేలీలకు మొదటి రాజు. ఇలా జరిగిందన్నమాట కథ. సరే, అభిషేకించిన ఒక 2 సంవత్సరాలు మంచి సేవ చేశాడు ఆయన. బైబిల్లో ఉంది ఆ మాట. ఒక 2 సంవత్సరాలు మంచి సేవన చేశాడు. సమూయేలు మాట విన్నాడు. సమూయేలు ప్రవక్తతో కలిసి ఉన్నాడు. సౌలు గొప్పగా ఆశీర్వించబడ్డాడు, దీవించబడ్డాడు. ఎప్పుడైతే సౌలు ఆశీర్వించబడ్డాడో, దీవించబడ్డాడో, సర్వాధికారాలు వచ్చినాయో గర్వించిండు. ఇట్లా అనుకుందాం, మనం ఇట్లా అనుకుందాం. ఎప్పుడైతే 4 వాక్యాలు నేర్చుకుండో, ఎప్పుడైతే 4 పాఠాలు నేర్చుకుండో గర్వం వచ్చేసి వేరే ఏమంటారు దాన్ని, కుంపటమా సంగమా పెట్టడానికి ఈ ఆలోచన చేసిండు. ఆశ్రయించబడిడు, 4 పైసలు కలిగినాయి, దైవజనుతో ఉన్నంతసేపు దీవెనలు వచ్చినాయి, 4 పాటలు నేర్చుకుంటూ 4 వాక్యాలు నేర్చుకుంటూ ఈరోజు నా అంతటా వాడు లేడని గర్వం మొదలు పెట్టేసుకోండి. ఒకరోజు ఏం జరిగింది? బలి అర్పించవలసిన అవసరం వచ్చింది. సమూయేలు ప్రవక్త వచ్చి బలి అర్పించాలి. కానీ సౌలు ఏం చేశాడు? ఆయన రాకముందే ఆయన కొంచెం ఆలస్యం చేయగా ఇతడు ఆగలేదు, ఆ బలి అర్పించేశాడు. ఇది 13వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ అధ్యాయము 13వ వచనంలో ఈ సంఘటన ఘోరంగా జరిగింది. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. అయితే నువ్వు చేసిన ఈ గర్వానికి నీ రాజ్యము నిలవదు. ఆమేన్. ఏం చేశాడు సౌలు? గర్వించి. గర్వం అనేది మంచిది కాదు. తన్ను తాను హెచ్చించుకున్నాడు. కొంతమంది ఎట్లుంటారంటే అన్నీ వచ్చేదాకా అణిగిమణిగి ఉంటారు, అందేదాకా కాలు వాడతారు, అందినాక చెప్పరేంటి, రాళ్ళు పడతారా? కరెక్టే. అందేదాకా కాళ్ళు పడతారు, అందినాక జుట్టు పడతారు లేదా రాళ్ళు పడతారు. ఇదే సామెత. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, అది దేవునికి ఇష్టం. ఈయన ఏం చేసిండు? గర్వించి ప్రవక్తలు యాజకుడు చేయవలసిన పని ఈయన చేసిండు. అది చేయొద్దు. ఒక సేవకుడు చేసే పని సేవకుని చేయనియండి, ఒక పరిచారకుడు చేసే పని పరిచారకుడు చేయనియండి, సంఘంలో సంఘం చేసే పని సంఘాన్ని చేయనియండి. అందరూ అన్ని రకాలు చేస్తేనే పరిచర్య జరుగుతుంది. కానీ ఈరోజు అధిగమించి చేస్తున్నారు. నాకు ఒక కథ తెలుసు. కథ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. మీకు తెలుసా? కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. అయితే కుక్క వండుకుందంట. ఆ రోజు గాడిది అరిచిందంట. దొంగ వచ్చిండు. ఆ ఇంటికి దొంగ రాగానే ఎవరు మొరగాలి? కుక్క మొరగాలి. కుక్క ఆ రోజు బాగా తిని పడుకుంది. గాడిద ఏం చేసింది? మొరిగింది, అరిసింది. అప్పుడు ఇంటి యజమానుడు తలుపు తీసి, ఈ గాడిదకి ఏం రోగం, నైట్ పూట నిద్ర పట్టకుండా అరుస్తుందని దాన్ని బెదిరించి మళ్ళీ పోయి పడుకున్నాడు. మళ్ళా దొంగ వచ్చిండు. దొంగ రాగానే గాడిది రాంగు అని అరిచింది. అప్పుడు యజమానుడు మళ్ళీ బయటకు వచ్చేసి నిద్రంతా డిస్టర్బ్ చేస్తుంది ఈ గాడిదని భర్త తీసుకొని కర్ర తీసుకొని ఈ పంత వాళ్ళకొచ్చి గాడిది. మరి గాడిది తప్పు చేసిందా? ఏం చేసింది? ఈరోజు చాలామంది అనుకుంటారు, నేనేమో సేవ చేస్తలేనా? సేవ మంచిదే కదా, నేను కూడా సేవ చేస్తున్నా కదా సమర్థించుకుంటారు కొంతమంది.
సేవనేరా బాబు, నువ్వు చేయకూడదు. అది నువ్వు చేసే పని క్రమం వేరు, నీ క్రమంలో నువ్వు ఉండు. సువార్త పని చేయి, ఒక పరిచారకుడిగా పని చేయి. నువ్వు పాస్టర్ కావు. పాస్టర్ అంటే ఎట్లా ఉండాలి? పాస్టర్కి ఒక పద్ధతి ఉంది, సువార్తకునికి ఒక పద్ధతి ఉంది. ఈరోజు గాడిద మంచి పనే చేసింది, కానీ ఈ పంత వలుగొట్టిండు యజమానుడు. ఈరోజు దేవుడు కూడా అదే పని చేస్తాడు. యాజకులు చేసే పని నువ్వు చేసినావు అనుకో, నీ పంత వలిగిపోద్ది. మరి జాగ్రత్త. గాడిద చేసిన పని మంచిదే, దొంగ వచ్చిండు అని తన భాషలో చెప్పింది, కానీ యజమానికి అది అర్థం కాక ఈ పంత వలగొట్టు. గాడిద చేసిన పని మంచిదే, కానీ అది కుక్క పని. ఎవరి పని అది? కుక్క పని. అది కుక్క మురిగితే ఆయనకు అర్థమవుతుంది, కానీ గాడిద మురిగితే బలిసి వరుతుంది అనుకుంటాడు. ఈరోజు చాలామంది దేవుడు పిలిచిన సేవకుడు సేవ చేయాలి, పిలవకుండా సేవ చేస్తే బలిసి చేస్తున్నావు అన్నట్టే అర్థం. దెబ్బలు తాకుతాయి, ఈ పంత వలిగిపోతారు. తొందరపడి అనేకులు బోధకులు కాకుడి, కఠినమైన శిక్షను పొందకుడి. జాగ్రత్త. నేను అప్పుడప్పుడు ఇంకో కథ కూడా చెప్తా. పక్షులు, పశువులు అంటే ఉడత, గద్ద, కుందేలు, బాతు మాట్లాడుకున్నాయి. ఏమని మాట్లాడుకున్నాయి? నీ పని నేను చేస్తా, నా పని నువ్వు చేయి అనుకున్నాయి అంట. ఓకే, ఒప్పుకునే అవి. ఇప్పుడు ఉడత చెట్టు ఎక్కడంలో పాస్ట్, గద్దకు ఎక్కువ వస్తుంది. ఆ చెట్టు గద్దకు ఎగర వస్తుంది, కానీ ఇప్పుడు పోటీ పెట్టుకున్నాయి, ఆ పని వర్క్ సేమ్ చేసుకున్నాయి. గద్దలాగా ఉడత ఎగిరి ఎక్కాలి చెట్టు మీదకి. ఈ ఉడత ఏం చేసింది? చెంగామని ఎగురుకుంటే కింద పడ్డది. గద్దలాగా ఎగిరి చెట్టు మీద కూర్చుందాం అనుకుంది, కానీ 2-3 సార్లు పడి నడుమిరిగిపోయి కింద పడ్డది. అది గద్ద పని కానీ ఉడత పని కాదుగా. మరి గద్ద కూడా ఉడత పని చేసింది. చెట్టు కొన్నట్లకి వెళ్ళి మొదట్లకి వెళ్ళి ఎక్కడానికి ప్రయత్నాలు చేసింది. ఉడతలాగా చెట్టు ఎక్కడం ప్రయత్నం చేస్తే గద్దకు ఈ కడుపంతా రోసుకుపోయి అది కూడా అనారోగ్యం పాలై కింద పడిపోయింది. ఉడతలాగా ఎక్కలేకపోయింది. రెండవది బాతు, కుందేలు. బాతేమో సముద్రంలో మంచిగా ఈదుతుంది, కుందేలు ఈదుతుందా? బాతులాగా ఈదుదామని ప్రయత్నం చేసిన కుందేలు కొంతవరకు ఈదింది, కానీ కడుపు నిండా నీళ్లు తాగి చచ్చిపోయి అక్కడే చేపలు తిన్నాయి. కుందేలు చచ్చిపోయింది. ఇప్పుడు గద్ద, బాతు కుందేలులాగా పరిగెత్తాలి. కుందేలులాగా గద్ద పరిగెత్తుతుందా? బాతు కుందేలులాగా పరిగెత్తుతుందా? బాతు మెల్లగా నడుస్తుంది. కుందేలులాగా పరిగెత్తడానికి ప్రయత్నాలు చేసి ఆటాటాకు వచ్చి అది కూడా చచ్చిపోయింది. ఒక స్టోరీ నేను ముగించేస్తున్నా. ఎవరి పని వాళ్ళు చేయడమే మంచిది. ఇప్పుడు బూట్ సైజు ఉంటుంది, నా కాలు సైజు బూటు నేను వేసుకుంటే ప్రయాణం సాగుతుంది. నాకు లూజ్ ఉన్న బూట్లు వేసుకున్నాకో నడుస్తానా? నేను నడవగలుగుతానా? పోనీ నాకు నా సైజు కాకుండా చిన్న బూట్లు వేసుకున్నాను అనుకో, ఆ బూటు నన్ను కరిసి కాలు ఖరాబ్ చేస్తుంది. ఎవరి సైజు వాళ్ళదే, ఎవరి పిలుపు వాళ్ళదే, ఎవరి దర్శనం వాళ్ళదే, ఎవరి క్రమశిక్షణ వాళ్ళు సంఘంలో ఉండి పని చేయాలి అని అర్థం. అయితే సౌలు గర్వించి యాజకులు చేసేటువంటి పని చేయడం వల్ల దేవుడు ఆయన రాజ్యమును తొలగించేశాడు. ఇంకో పని చేశాడు సౌలు. అమాలేకీయులను చంపేయమని దేవుడు చెప్తే, అమాలేకీయులందరినీ నిర్మూలం చేయమని దేవుడు చెప్తే, ఈ రాజు వెళ్ళి అమాలేకీయులను కొంతమందిని హతం చేసి, అమాలేకీయులు ఉన్నటువంటి ధనాన్ని, గొర్రెలను, గాడిదలను, కోడెలను, ఆయనకు నచ్చిన వాటి అన్నిటిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుండంట. అది దేవునికి ఇష్టం లేదు. పాపం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? అమాలేకీయులు దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. పాపమును ఒడిగట్టుకున్నాడు. పాపభూయిష్టమైన అటువంటి ఆ పశువులను, వారి యొక్క సొమ్మును, వారి యొక్క ధనాన్ని, వారి యొక్క ఆస్తిని తీసుకొని తన రాజ్యంలో పెట్టుకున్నందువల్ల
దేవుడు దాన్ని వద్దని చెప్తే మొత్తం నిర్మూలన చేయమంటే చేయలేడు. కొన్ని బతికే ఉన్నాయి. ఈ రోజుల్లో మనం కూడా ఆత్మీయ జీవితంలో కొన్ని గుణాలు బతికే ఉంటాయి. నీలో పాపపు గుణాలు చచ్చిపోయినాయా? దుర్గుణాలు చచ్చిపోయినాయా? అసలు నువ్వు సచ్చిన వాడవేనా? సచ్చిన దానవేనా? ఎవరైనా తిడితే ఎందుకు రోషం వస్తుంది? ఎవరైనా కొడితే ఎందుకు కోపం వస్తుంది? చచ్చిపోయిన వాళ్ళని తిడితే మళ్ళీ తిడతారా? చచ్చిపోయిన వాళ్ళని కొడితే మళ్ళీ కొడతారా? నువ్వు సచ్చిన వాడవేనా? సచ్చిన దానవేనా? కావు. నువ్వు ఇంకా జీవిస్తున్నావు. శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు, శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైన పాపాలు ఇంకా అనేకులలో బతికే ఉన్నాయి. అవి చచ్చిపోవాలి. శరీర ఇచ్చలు చచ్చిపోవాలి. శరీర కోరికలు చచ్చిపోవాలి. శరీరంలో ఉన్నటువంటి సమస్తము చచ్చిపోవాలి. ఆత్మ జీవింపాలి. ఆత్మనే జీవం కలిగి ఉండాలి. ఇది సౌలు చేయలేదు. సౌలు ఆ అమాలేకీల్లో ఉన్నటువంటి కొన్ని తెచ్చి తన రాజ్యంలో పెట్టుకున్నాడు. అప్పుడు సౌలు వచ్చి ఏమన్నాడు తెలుసునా? సమూయేలు వచ్చి ఏమన్నాడు? 15వ అధ్యాయం 22వ వచనంలోకి వద్దాం. 15వ అధ్యాయం 22వ వచనంలో 22వ వచనం. అందుకు సమూయేలు తాను చెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దాన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్లను కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపంతో సమానము అన్నాడు. తిరుగుబాటు చేశాడు ఎవరు? సౌలు. మాట వినలే, ఆజ్ఞను అతిక్రమించాడు. అంటే అవిధేయత చూపించాడు. అవిధేయత గర్వించాడు, అవిధేయత చూపించాడు. ఇక ముందుకెళ్తే ఆయనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏంటి అంటే, చివరి మాట చదువుకుందాం చూడండి. 30వ వచనం, 15లో 30వ వచనం. నేను పాపం చేసి తిని. అందుకు సౌలు నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను గనపరిచి యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా ఇశ్రాయేలు పెద్దల ఎదుట నన్ను గనపరచు. నేను పాపం చేశాను. పాపం చేస్తే అవమానం వస్తుంది కానీ ఘనత వస్తుందా? సౌలు ఏమంటుంది తెలిసిన? నేను పాపం చేసిన మాట నిజమే, కానీ ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట నన్ను గనపరచు. ఏమని గనపరచాలయ్యా? నిన్ను గర్విష్ఠుడవని గనపరచాలా? అవిధేయత గలవాడవని గనపరచాలనా? అసూయపరుడవని గనపరచాలనా? ఏం మాట్లాడుతున్నావు? నిన్ను గనపరచాలని వెళ్ళిపోయాడు. పాపం చేసి పాపాన్ని కప్పిపెట్టుకోవడం, సమర్థించుకోవడం. పాపములను సమర్థించుకుంటారు కొంతమంది. పర్వాలేదులే, తనలో ఉన్న చెడు గుణాన్ని కూడా పర్వాలేదులే, నేను మంచిదానే, నేను మంచోనే అనేటువంటి సమర్థించుకునేటువంటి గుణము సౌలులో ఉంది. నేను పాపం చేసిన మాట నిజమే, నన్ను గనపరచు అంటాడు. అప్పుడు ఈయనకు మీదికి ఏమొచ్చిందంటే, ఒకటి చూడండి, గర్వము, అవిధేయత, అసూయ ఇవన్నీ ఉన్న మనిషిలో ఏమొస్తుంది తెలుసునా? దెయ్యం వస్తుంది. చివరికి ఒక మాట చదువుకుందాం చూడండి. ఏమొచ్చింది ఈయనకు? ఈయనను దెయ్యం పట్టిందని రాయబడింది. అప్పటి నుంచి సౌలుకి సమూయేలు, 1 సమూయేలు 18:9 వచనం. చివరిగా ఈయన చరిత్ర ముగిసిపోయింది. 18:9-10 వచనం చూద్దాం ఒకసారి. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపి నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. చాలు. ఇక్కడ ఇంకోటి సంఘటన ఏం జరిగింది? ఎప్పుడైతే గర్విష్ఠుడయ్యాడో, ఎప్పుడైతే అవిధేయత
గలవాడయ్యాడో, ఎప్పుడైతే పాపాన్ని సమర్థించుకుంటున్నాడో, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరి దగ్గరికి ఏమొచ్చింది? దురాత్మ వస్తుంది. దేవుని యొద్ద నుండే అనుమతితోటి ఒక దురాత్మ వచ్చి పౌలుకు పట్టుకుంది. దురాత్మ పౌలుకు పట్టుకొనగా ఇంకా హీనమైన స్థితికి దిగజారిపోయిండు సౌలు. ఎప్పుడైతే ఈ దురాత్మ దెయ్యం పట్టుకుందో ఇంకా హీనమైన స్థితికి దిగజారిపోయి ఏం చేసిండు తెలుసునా? దావీదును చంపడానికి ప్రయత్నం చేసినాడు. కడుపులో పుట్టిన యోనాతాను చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆ ఇద్దరిని, దావీదుని, యోనాతాను చంపడానికి కూడా ఆయన ప్రయత్నాలు చేశాడు. ఇక ముందుకెళ్తే ఆయన స్థితి ఎంత దిగజారిపోయిందంటే, ఇంకొక ఘోరమైన స్థితి మాట చెప్పి ముగించేస్తా. ఇంకో ఘోరమైన పని ఏంటంటే చూడండి, 22వ అధ్యాయము 17-19 వచనం. యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను, యెహోవా యాజకులు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయగా పోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలుచున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు ఇక్కడ ఒకటి చెప్పాలంటే 85 మంది యాజకులను చంపేశారు. ఇది ఘోరమైన విషయం. సౌలు ఏం చేశాడు తెలుసునా? యెహోవా యాజకులు 85 మందిని ఏం చేశాడు? దురాత్మ పట్టినోడు కదా, కన్న కొడుకును చంపడానికి, దావీదును చంపడానికి ప్రయత్నం చేసిన ఇతడు 85 మంది యాజకులను చంపినట్టుగా కింద లైన్లో ఒక మాట చదువు. కింద లైన్ 19 వచనం చదువుకుందాం. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేశాను. యాజకులను 85 మంది యాజకులను చంపిన తర్వాత అలా పట్టణానికి వెళ్ళి యాజకుల యొక్క ఆడవారినేమి, మగవారినేమి, చిన్నలనేమి, పెద్దలనేమి, పశువులనేమి, వారికి ఉన్నవంతటిని కూడా హతం చేశాడు. ఎంత దుర్మార్గుడు! సౌలు ఎంత దుర్మార్గమైన పని చేశాడు! దైవజనులను, యెహోవా యాజకులను 85 మందిని చంపిందే గాక వాళ్ళ పట్టణానికి వెళ్ళి పట్టణంలో ఉన్న వారందరినీ, స్త్రీలను, పురుషులను, చిన్నల్ని, పెద్దల్ని, పశువులను అన్నిటినీ హతం చేసేసినటువంటి దుర్మార్గపు పని చేసినటువంటి సౌలు. అంత హీనమైన స్థితికి దిగజారిపోయిన ఈ సౌలు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి చేయి చూపించుకొని కర్ణపిశాచితో సంబంధాన్ని పెట్టుకున్నటువంటి సౌలు చివరికి యుద్ధంలో ఓడిపోయి శత్రువుల చేత చిక్కి తన కొడుకులు తాను చచ్చిపోయి నరహత్య అంటే ఆత్మహత్య చేసుకునేటువంటి హీనమైన స్థితికి దిగజారిపోయిందని ఈ చరిత్ర నేను కొన్ని చెప్పుకుంటూ వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు చరిత్ర అది. ఎన్ని దుర్మార్గం పనులు ఈయన చేశాడు. గర్విష్ఠుడయ్యాడు, తను తానే హెచ్చించుకున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు, అవిధేయత చూపాడు, అసూయ, కోపము, పాపాన్ని సమర్థించుకున్నాడు. ఇంకా ముందుకు వస్తే 85 మంది యాజకులను, ఎంతమందిని? 85 మందిని. మీరు చూడలేదు కదా ఆ మాట, 22:17-18 ఉంటుంది. 85 మంది యాజకులను చంపేశాడు. యాజకులను చంపిందే కాక వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యలను, పిల్లలను, వారి పట్టణాన్ని సర్వనాశనం చేసిండు. మొత్తం దెయ్యం పట్టినోడిగా, దురాత్మ పట్టింది కనుక అంత ఖరాబ్ చేసేసాడు. ఈ విధంగా సౌలు కుటుంబము నిరసిల్లిపోయి నాశనమైపోయింది. ఇలాంటి దుర్గుణాలు మనలో ఎవరిలో ఉండకుండా జాగ్రత్త పడదాం. గర్వానికి చోటియొద్దు, హెచ్చించుకోవడానికి మనం చోటియొద్దు, అవిధేయులంగా ఉండొద్దు. మాట చెప్తే వినాలి, మాట వినే తత్వంలో ఉండాలి. అసూయ, కోపము, ఈర్ష్య, పగ ఇలాంటి చోటియొద్దు. ఒకవేళ ఇలాంటివి ఉంటే దురాత్మ పట్టుకుంటుంది, కుటుంబం నాశనం అయిపోతుంది. మనము జాగ్రత్త పడదాం, ప్రార్థన చేసుకుందాం. ఇశ్రాయేలు మొదటి రాజు చరిత్ర ఇదే. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి,
ఇశ్రాయేల్ మొదటి రాజు సౌలు గారిలో ఉన్నటువంటి దుర్గుణాలను మేము చూశాం తండ్రి. అతడు గర్విష్ఠుడిగా ఉన్నాడు, తను తాను హెచ్చించుకున్నాడు. అతడు అవిధేయత చూపాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. యేసయ్యా, పాపాన్ని సమర్థించుకున్నాడు, కప్పిపెట్టుకున్నాడు. నేను పాపం చేసినాను కానీ నన్ను గణపరచమంటాడు. అలాగే దావీదు మీద విషపు చూపి చూశాడు. యోనాతాను చంపాలనుకున్నాడు. దావీదు మీద విషపు చూపి ఎందుకు చూశాడు? 85 మంది యాజకులను ఎందుకు చంపాడు? 85 మంది యాజకులు దావీదుతో స్నేహం చేసినందువల్ల, దావీదుతో కలిసి ఉన్నందువల్ల సౌలు యాజకులను చంపించాడు. ఇలాంటి దుర్మార్గ పనులను చేసి ఆయన బాగుపడలేదు, ఆయన కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇలాంటి దుర్గుణాలు మాలో ఎవరిలో ఉండకుండా మేము మారు మనసు పొంది, తండ్రి నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించుటకు మమ్మల్ని సరి చేసి మమ్మల్ని వాడుకోమని, మమ్మల్ని పిలిచిన పిలుపులో ఏ స్థితిలో మేము పిలువబడ్డామో ఆ స్థితిలో మేము ఉండడానికి, మాకు అప్పగించబడిన పరిచర్య నమ్మకంగా చేయడానికి మీ కృప దయచేయమని, నన్ను మా సంఘ బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.